రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరిలో ఈటలది గెలుపంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై మల్లారెడ్డి స్పందించారు. మల్కాజ్గిరిలో ఈటలకు ఓటమి తప్పదన్నారు. ఈ వేడుకలో ఈటలు గెలిస్తే మాట వరుసకు గెలుపు ఆయనదేనని చెప్పారని, ఆ మాత్రం దానికే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మల్కాజ్గిరి అభివృద్ధికి ఈటల సహా బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. కాగా లోక్సభ ఎన్నికల వేళ సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా కామెంట్ చేశారు. ఓ వేడుకలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడగా అన్నా నువ్వే గెలుస్తున్నావంటూ ఈటలను మల్లారెడ్డి హక్ చేసుకున్నారు. అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు. మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందరే గెలవబోతున్నారంటూ మల్లారెడ్డి చెప్పడం గులాబీ పార్టీని షాక్కు గురిచేసింది. దీంతో మల్లారెడ్డి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో సంచలనంగా మారగా తాజాగా ఆయన వాటిపై స్పందించారు. ఇద్దరు ఎదురుపడ్డాం క్యాన్వాసింగ్ లో ఫోటో నేనే పోయినా. వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తా గుర్తేస్తాను. వజ్రేష్ యాదవ్ ఎలక్షన్ల నాటికి వచ్చినాం పర్యటన. ఇద్దరు ఎదురుపడ్డాం క్యాన్వాసింగ్ లో ఫోటో నేనే పోయినా. వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తా గుర్తేస్తాను. అంటే స్పోర్టీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాం, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు చంద్రయాదవ్ నేను ఎంపీ నిలబడ్డా, ఎమ్మెల్యే నిలబడ్డాడు తెలుగుదేశంలో. మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన. అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న కలిసిన నా ఎలక్షన్ లో ఎదురుపడ్డం. కాగలించుకున్నా నేనే పోయి కాగలించుకొని చంద్రయాదవ్ నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని మరి వదిలేసాను గెలిచిందా గీల పని కూడా మనిషి కూడా ఒక పగోన్ని కూడా ఒక ఫ్రెండ్లీగా చూసే తత్వం నాది. ఎవరైనా కలిస్తే ఒక బర్త్డే ఉందనుకో చెప్పమా బాబు గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే, నాలుగు ఎమ్మెల్యేగా, నాలుగు మంత్రిగా ఇవన్నీ నేను ఆశీర్వదిస్తానే తప్ప. సేమ్ నిన్న ఆయన కలిసిండు, ఎలక్షన్ నిలబడ్డాడు, ఎంపీగా నిలబడుతుండు, ఆల్ ద బెస్ట్ అని చెప్పినాం, గాడ్ బ్లెస్ అని చెప్పినాం, గెలుస్తామని చెప్పినాం తప్ప ఓడిపోతామని చెప్పాలి. ఎవరన్నా చెప్తాడా నువ్వు ఓడిపోతున్నావని? ఎంత ఓడిపోయాడని కూడా చెప్పాలంట. చెప్పాలని మానవత్వం కాదని, పద్ధతి కాదు. కానీ పెద్ద స్టేటస్ లో పెట్టుకుని, వైరస్ లో పెట్టుకుని, దాంట్లో పెట్టుకుని, ఫోన్లో పెట్టుకోని ఏమయ్యేది? ప్రజలు గెలవాలి. ఈటల రాజేందర్ ఏం చేసిండు మన మల్కాజ్గిరికి? ఏమని తెచ్చిండా? ఆయన మన లోకలా? మనకు సంబంధమే లేదు. ఆయనకు క్యాడర్ లేదు, లీడర్ లేదు, ఓటర్ లేదు, ఏమీ లేదు. బీజేపీ ఇద్దరు నిలబడి మన చైర్మన్ పోయి చంద్రారెడ్డి ఆయన ఎప్పటి ఓడిపోయింటే ఒక్కడు ఆయన బినామీ పిలిచి సీను గుడికాడికి వచ్చిండు చంద్రారెడ్డి. వాళ్ళంతా పోతుంటే ఆయన ఎంబడి ఒకటే పోయాడు. ఆ పిలిచినే తోకలు కట్టుకొని పోతుండే. చైర్మన్ అంటే మాత్రం నాగాలో చైర్మన్ ఎట్లుండాలి? మా చంద్రన్ ఉన్నట్టు చైర్మన్ పోయినా మేమున్నాం, మేమే చైర్మన్ చెప్పి గట్టిగా ఉన్నారు. అరే ప్రజలు ఓట్లేసి గెలిపించినా మనకి ఆ సమస్య కాదు. మళ్ళీ రేపు గెలును, రేపు చైర్మన్ గా తెలుస్తుంది. ప్రజలు ఏం జవాబు చెప్తారో చేస్తారు. ప్రజలంతా ఆశామాషి కాదు, ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలకు అన్ని తెలుసు. ఎవడు పని చేస్తుంటూ, ఎవడు డెవలప్ చేస్తుండు, ఎవడు ప్రజలలో ఉన్నాడు, ఎవడు ప్రజల కోసం సహాయం చేస్తాడు. ఇలా నేను, మా కొడుకులు, మా చైర్మన్లు ఒకనాడు మేడ్చల్ ఎట్లుండే
ఈనాడు మేడ్చల్ మల్లారెడ్డి, మేడ్చల్ మల్లారెడ్డి 7 మున్సిపాలిటీలు ఉంటే 7 చైర్మన్లను కల్పించిన, 3 కార్పొరేషన్లు ఉంటే 3 మేయర్లను చేసిన, జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, నేనే మార్కెట్ చైర్మన్ చేసిన, గ్రంథాలయ చైర్మన్ చేసిన, 13 మంది చైర్మన్లను మేయర్లను చేసిన. 210